హల్లెలూయా! దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం చూడండి. దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట. ప్రతిరోజు ఈ యొక్క ప్రవచనం ద్వారా అనేక మంది బలపడుతూ ఉన్నారు. అనేక మంది జీవితాల్లో ప్రభు యొక్క ప్రవచన వాక్కు ద్వారా ఉన్నతమైన కార్యాలను జరిగిస్తున్నాడు. నిజంగా అండి, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు. చూడండి, మొదటి యోహానుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. చూడండి, బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, మిమ్మల్ని మోసము చేయకుండా, ఎవరును మిమ్మల్ని మోసం చేయకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదమును, కొంతమంది చూడండి, దేవుడు తమకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని సరిగా కాపాడుకున్నారు. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, మీరు మోసపోతున్నారు అని అంటే మోసానికి నీవు అవకాశాన్ని ఇచ్చావు. నీవు మోసపోతున్నావంటే సాతానుకు నువ్వు అవకాశాన్ని ఇచ్చావు. ఖచ్చితంగా గమనించండి, ఎవరైతే మోసము చేసేవారు ఉన్నారో, పలానా వ్యక్తి మోసం చేస్తూ ఉన్నాడు, అలాంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, మిమ్మల్ని మీరు మోసపరుచుకోకూడదు, మీరు వేరే వారి ద్వారా కూడా మోసపోకూడదు. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే మోసము అనేది ఒక గొప్ప నష్టాన్ని కలుగజేస్తుంది. మోసము అనేది కోలుకోలేని సమస్యను, బాధను తీసుకొస్తుంది. అందుకనే బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, ఈ ఉదయకాలము దేవునితో మాట్లాడుతున్నాడు ఈ యొక్క ప్రవచన వాక్కు ద్వారా. ఎవరికైనా మీరు డబ్బులు ఇవ్వాలని అనుకుంటున్నారా? కొద్ది నిమిషాలు ఆలోచించండి. ఒకవేళ వారు తిరిగి ఇవ్వగలరా, లేదా వారు మోసం చేస్తారా? లేదా ఎవరికైనా మీరు మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించాలనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. బైబిల్ సెలవిస్తుంది, నీ పొరుగు వానికి నీవు పూటబడకూడదు. లేదంటే ల్యాండ్ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే అండి, ఈరోజు మనం చూస్తూ ఉంటాము, సొంత రక్త సంబంధులే ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్న సమయాలు, దినాల్లో, ఈ భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని మీరు ఎవరి చేతనైనను మోసపోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా నేను మోసం చేయాలని చూస్తే నిజంగా అండి, దేవుడు దానికి ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఈ ప్రవచన వాక్కు ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీవు మోసపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి చాలామంది చూడండి, మోసపోయిన తర్వాత రియలైజ్ అవుతారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, నీవు మోసపోక మునిపే దేవుడు నీకు తన యొక్క వాక్కు ద్వారా తెలియజేస్తున్నాడు. ఏంటి అనంటే నీవు మోసపోకూడదు. జాగ్రత్త. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క ప్రవచన వాక్కును దేవుడు ఉదయకాలం మీ జీవితంలో స్థిరపరిచి నెరవేర్చును గాక.